హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్ ఇక్కడ. మనం మాట్లాడుకునబోయే సాధారణ డ్రామా కాదు, ఇది భయంకరమైన హత్య కదా. తెలుగు రైటర్ యూట్యూబర్ అయిన పోగుల శ్రీనివాస్ని అతని స్నేహితులే కాంట్రాక్ట్ కిల్లర్స్ పెట్టించి చంపేశారు. కారుతో పాటు రిజర్వాయర్లో ముంచేశారు. అంతా యాక్సిడెంట్లా కనిపించేలాగా చేశారు. పోగుల శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆలేరువాడు. 2014లో పవన్ కళ్యాణ్ హతావ్ పాలిటిక్స్ బచావ్ అనే బుక్ రాసి ఫేమస్ అయ్యాడు. అయితే నెక్స్ట్ న్యూస్ మనకి అమెరికా నుంచి వస్తుంది. 2018లో శశికాంత్ రెడ్డి దొంతిరెడ్డి అనే ఈ వ్యక్తి అమెరికాకు వెళ్ళాడు. అయితే 2020-21 నుంచి పలుమార్లు H1 వీసాకి అప్లై చేయగా ఒక్కసారి కూడా పిక్ అవ్వకపోవడంతో తను బాగా మనస్తాపానికి గురయ్యాడు. అయితే నిన్న అనగా 22 ఫిబ్రవరి రోజు తనకు సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ మరియు తన ఫ్యామిలీ మెంబర్స్ గోఫండ్మీ పేజ్ను ఓపెన్ చేసి తనకి విరాళాలు ఇవ్వాలి అని చెప్పగా మన తెలుగు యువత లేకపోతే మన తెలుగు కమ్యూనిటీ అందరూ ముందుకొచ్చి తనకి ధారాళంగా విరాళాలు ఇవ్వడం గమనార్హం. అదే నెక్స్ట్ స్టోరీ మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రి నుంచి వస్తుంది. ఒక లోకల్ వెండర్ కల్తీ చేసిన పాలన అమ్మాడని ఆరోపిస్తున్నారు. సండే నైట్ నుండి ఇప్పటికి 4 చనిపోగా మరో 14 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఈ పాలల్లో అనూరియా అనే పాయిజన్ లాంటి టాక్సిన్ కలిసిందని డాక్టర్ సస్పెక్ట్ చేస్తున్నారు. అయితే అనూరియా వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ మరియు ఇతర వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఇది హార్ట్ బ్రేకింగ్, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులుగా ఆదేశించారు. పోలీసులు ల్యాబ్ టెస్ట్లో రిపోర్ట్లు వచ్చాకే తదుపరి ఇన్వెస్టిగేషన్ ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడు సూపర్ హాట్ వెదర్ డ్రామా గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు కురుస్తాయని వాతావరణ శాఖ ఆల్రెడీ సూచిస్తుంది. ఐఎండీలో హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ని ఇచ్చేసింది. 17 జిల్లాలకు గాను టాప్ అలర్ట్ జారీ చేసింది. హెయిల్ స్టార్మ్స్తో కూడిన వర్షం కూడా రావచ్చని వార్నింగ్. ఇప్పుడే అంబ్రెల్లా రెడీ చేసుకోండి. ఈ వీడియో చూసి బయటికి వెళ్ళకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. వర్షం వచ్చిన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే. అయితే నెక్స్ట్ న్యూస్ బ్యాంకింగ్ వరల్డ్ని చెక్ చేసిందని చెప్పాలి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 590 కోట్ల భారీ స్కామ్ బయటపడింది. ఇది హర్యానాలోని చండీగఢ్ బ్రాంచ్ నుంచి మనకి బయటికి వస్తుంది. చండీగఢ్ బ్రాంచ్లో కొందరు ఎంప్లాయీస్ ప్లస్ బయట పార్టీల అనథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేశారు. ఇప్పటికే 4 ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశారు. కేపీఎంజీ ఫోరెన్సిక్ ఆధారాల ప్రకారం ఆడిట్కి స్టార్ట్ చేశారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఇది లోకలైజ్డ్ ఇష్యూ అని బ్యాంక్ చెప్తుంది. ఇతర కస్టమర్లు ఏం టెన్షన్ పడొద్దని ఇప్పటికే బ్యాంక్ హామీ ఇస్తుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం ఇప్పటికే 14,000 కోట్లు నష్టపోయారని అంటున్నారు. ఆర్బీఐ గవర్నమెంట్ వీఆర్ వాచింగ్ ద సిచ్యువేషన్, నో స్కిమాటిక్ ఇష్యూస్ అని క్లారిఫై చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇలాంటివి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే గాయస్, ఇప్పుడు మనం మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వెళ్ళి బాంబులు వేసిందని చెబుతుంది. అయితే 7 క్యాంపులను టార్గెట్ చేసి 70 నుంచి 80 మంది మిలిటెంట్ని చంపేశామని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. ఇది ఇటీవల ఇస్లామాబాద్ షియా మసీద్ సూసైడ్ బాంబింగ్ వంటి అటాక్స్కి రిటాలియేషన్ అని అంటున్నారు. మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సార్వభౌమత్వ ఉల్లంఘన అని చెబుతున్నారు. మరియు మరొక యుద్ధం రష్యా యుక్రెయిన్పై 347 డ్రోన్లను ప్లస్ 50 మిసైళ్లను ప్రయోగించినట్టు తెలుస్తుంది. అయితే యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఇందులో 274 డ్రోన్లు ప్లస్ 33 మిసైళ్లని డౌన్ చేశామని చెప్తున్నారు. మినుపట రష్యా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధాన టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వాటర్ సప్లై ప్లస్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. దీని ప్రభావం కీవ్లో కనీసం 1 మరణించారు, మరో 19 మంది గాయాలయ్యాయి. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు. మైకెలావ్లో 16,000 మందికి పవర్ సప్లై ఆగిపోయింది. సో గాయస్, ఈ వీడియోకి ఇంతే. ఇది నా ఫస్ట్ వీడియో. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.